హలో ఫ్రెండ్స్, ఈరోజు పాలకూర కందిపప్పు కర్రీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇలా కూడా ట్రై చేయండి. ముందుగా పప్పు నానబెట్టేసుకొని కొంచెం టమాటాను పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలి ముందే. కొంచెం వాటర్ పెట్టేసి ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం నూనెలో పాలకూరను వేయించి ఈ పాలకూర మంచిగా వేగాలి, నూనెలో ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు పాలకూరని ఇంతకుముందు మనం ఉడకబెట్టుకున్న పప్పులో వేసేసేయాలి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇట్లా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు కొంచెం పాలకూర కలిసాక అందులో కొంచెం పసుపు, కారం వేసేసి ఇది కూడా కాసేపు ఉడకబెట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు ఇంతకుముందు నానబెట్టుకుంది కూడా ఇందులో వేసేసేయాలి. మంచిగా ఉడుకుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన కరివేపాకు వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం ఉడికాక అది ఇప్పుడు పోపుకి నూనె వేసేసుకొని ఫస్ట్ మెంతులు వేసుకోవాలి, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి వేసాక కొంచెం వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి. ముందుగానే మెంతులు వేయాలి. వేసేసి మంచిగా గోలాక కరివేపాకు వేసేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా గోలాక పప్పు వేసేసుకోవాలి. ఉప్పు మొత్తం వేసేసి ఇంతే, సింపుల్గా చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.